శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి 2026 మే 18వ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమఃశివాయ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక వీరికి మాటల పరంగా మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే మాటల ద్వారానే అనుకోని గొడవలు మీకు చుట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా, అది మీ మిత్రులైన కుటుంబ వ్యక్తులైన, ఇంటా బయట ఆఫీసులో, అలాగే మీరు చేసే వ్యాపార స్థలంలో అత్యంత జాగ్రత్తగా మీరు మాత్రం ఉండాలి. ఆర్థిక పరంగా మీరు చూస్తే గనుక డబ్బులు అనేది కాస్త నష్టం కనిపిస్తోంది. ఈ కారణంగా మీరు కొంచెం మెంటల్ టెన్షన్ పడే ప్రమాదము ఉంది. ఆదాయం కన్నా కూడా ఖర్చులు అధికంగా అయ్యే ప్రమాదం ఉంది. మిమ్మల్ని రుణ బాధలు కాస్త వేధించవచ్చు. ఈ కారణంగా మీకు మనశ్శాంతి కోల్పోయే సూచనలు ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాల వలన మీరు కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ పరంగా కూడా ఉండే వివాదాలు పెరగబోతున్నాయి. ఇక ఇంట్లో మనశ్శాంతి కోల్పోతారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ విషయంలో కూడా మీరు గొడవలు పడకుండా మాట్లాడుకోవాలి. కుటుంబ పరంగా మీరు ఇప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున మీరు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మీరు కొద్దిగా ఆలోచనలు పెంచుకుంటే చాలు. కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం కనిపిస్తోంది. పుణ్య కార్యాలలో మీరు పాలుపలుచుకుంటారు. ముఖ్యంగా రేపటి రోజున ఆకర్షణీయమైన బహుమతులు మీరు అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఎటువంటి ఆదాయ మార్పు అనేది ఉండటం లేదు. ఉద్యోగస్తులకు రేపటి రోజున ఎలాంటి చేంజెస్ కూడా కనిపించటమే లేదు. మీకు రేపటి రోజున ఒక హెచ్చరికగా చెప్తున్న విషయం ఏంటంటే గనక, ఎవరితో కూడా మీరు మాట్లాడినా కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యలు వస్తాయి, జాగ్రత్త. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడితే సరిపోతుంది కదా. వ్యాపారులకు రేపటి రోజున యథావిధిగానే సాగబోతోంది. అంటే ఎలాంటి నష్టము ఉండదు, అలాగని లాభాలు కూడా అధికంగా ఉండవు. మీ పనులు ఈజీగా సాగిపోతాయి. విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉండబోతోంది. చదువుల్లో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి రేపు పరమేశ్వరుడికి పూజ చేస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.